ఏకదాటిగా ఒకేసారి 12 మొత్తం రావట్లే, బృందాలుగా ఫ్లవర్ ఫ్లవర్ విడిపోయి కట్ అయిపోయింది. ఈ రోజు 5 చోట్ల ఏదైతే దాడి చేశారో, తిరుపతి, విజయవాడ, హైదరాబాద్, బెంగళూరు, ఇట్లా అన్ని చోట్ల దాడి చేసేసరికి వైసీపీ నాయకులకి చుక్కలు కనపడుతున్నాయి. ఈ రోజు వైసీపీ నాయకులు ముందు నుంచి చెప్తున్న విధంగానే 3,500 కోట్ల లిక్కర్ స్కామ్ చేసే దాంట్లో ఆధారాలతో సహా ఈ రోజు ఈడీ వాళ్ళ మీద దాడికి వెళ్ళింది. ఈడీ వాళ్ళ మీద ఈ రోజు ఏదైతే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసిందో, ఆ ఇన్వెస్టిగేషన్ లో ప్రూఫ్స్ అన్ని బయటపడుతున్నాయి. వాళ్ళు చేసిన ఏదైతే ఈ అవినీతి ఉందో దానికి బయటకు వస్తున్నాయి ఆధారాలతో సహా. ఈ రోజు ఈడీ దాడి చేసేసరికి ఎట్లా బయటపడాలో అర్థం కాని పరిస్థితిలో ఈ రోజు వైఎస్ఆర్సీపీ నాయకులు, సోకాళ్ళు ఎవరైతే లీడర్లు దీంట్లో ఉన్నారో లిక్కర్ స్కామ్ లో, రాజకేష్ రెడ్డి అవ్వచ్చు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అవ్వచ్చు, కొడుకు మోహిత్ రెడ్డి అవ్వచ్చు, ధనంజయ రెడ్డి అవ్వచ్చు, లేకపోతే ఓఎస్డీగా పనిచేసిన కృష్ణమోహన్ గారు అవ్వచ్చు, లేకపోతే గతంలో పనిచేసిన ఈ వివిధ కంపెనీలు అయితే షెల్ కంపెనీస్ ఉన్నాయో ఆ కంపెనీస్ రిలేటెడ్ ఎంప్లాయీస్ అవ్వచ్చు. ఈ రకంగా ఏంటంటే వైఎస్ఆర్సీపీలో దగ్గర దగ్గర కొన్ని వందల మంది ఇన్వాల్వ్ అయిపోయి ఈ వైసీపీ అధికారంలో ఉన్న 5 సంవత్సరాల్లో 3,500కు పైగా 4,000 కోట్ల దగ్గర దగ్గర లిక్కర్ స్కామ్ చేశారని చెప్పి మనకి ఆల్రెడీ ప్రాథమిక సమాచారం సిట్ నివేదిక సబ్మిట్ చేసింది. దాన్ని బేస్ చేసుకుని ఈ రోజు ఈడీ వాళ్ళు ఖచ్చితమైన ఆధారాలతోటి వాళ్ళు ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేశారు, వచ్చిన అక్రమ సంపాదన ఎక్కడ పెట్టారు, ఏ రకంగా దాన్ని వైట్ మనీ చేసుకున్నారు, అసలు ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారన్న దాని మీద ఇన్వెస్టిగేషన్ చేయడంలో భాగంగా ఈ రోజు వాళ్ళ ఇళ్ల మీద దాడి చేసింది ఏకదాటిగా. దాన్ని ఎట్లా అయిందంటే ఈ రోజు మనకున్న ఆధారాల ప్రకారం రాజు గారు దగ్గర దగ్గర ఒక 100 కోట్ల రూపాయలు నెల నెల వీళ్ళు అక్రమార్జన సంపాదించారని చెప్పి ఆధారాలు దొరుకుతున్నాయి. అలాగే ఈ రోజు ఇంకా ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఈ రోజు ఈడీ అధికారులు వాళ్ళ ఇళ్ళ దగ్గరికి వెళ్ళి ఇన్వెస్టిగేషన్ చేద్దామని ప్లాన్ చేస్తే కొన్ని చోట్ల వాళ్ళ ఇళ్ళకి తాళాలు వేసిన పరిస్థితి మీరు చెప్పిన ప్రకారమే. ఈ చెవిరెడ్డి గారి కుటుంబం అవ్వచ్చు, లేకపోతే సాయి రెడ్డి గారు అవ్వచ్చు, లేకపోతే కొన్ని అధికారులు అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా కొంతమంది ఏదైతే ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరూ భయపడి ఈ రోజు వాళ్ళ ఇళ్ళకి తాళాలు వేసుకున్న పరిస్థితి కనపడుతుంది. అంటే ఖచ్చితంగా లిక్కర్ స్కామ్ అనేది జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో, జగన్మోహన్ రెడ్డి గారి అధికారం ఉన్న రోజుల్లో అధికారాన్ని వాళ్ళ స్వలాభం కోసం వాడుకొని సామాన్య ప్రజల్ని రక్తం దాగిన పరిస్థితులు మనం గతంలో చూసాం. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే మద్యపాన నిషేధం చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అదే మద్యపానం మీద ఒక అవినీతి కుంభకోణం చేసింది. ఆ కుంభకోణంలో భాగంగా కొన్ని వందల మంది, వేల మంది ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి ఉంది. అధికారంలో ఉన్నప్పుడు ఎట్లా పడితే అట్లా డిస్టిలేషన్ యూనిట్స్ కి పర్మిషన్లు ఇచ్చేసేసి వాళ్ళ స్వలాభం కోసం ఈరోజు పేమెంట్స్ కూడా క్యాష్ పేమెంట్స్ తీసుకుంటా ఈరోజు కొన్ని వందల కోట్ల స్కామ్ చేశారు. ఆ స్కామ్ ఈరోజు బయటపడింది. ఈడీ